చేయాలని పండితులు సూచిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారిది సింహరాశి అయింది. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. గౌరవ మర్యాదలు సమానంగా ఉన్న సింహరాశి వారికి ఏళ్నాటి శని యొక్క ప్రభావము చివరి దశలో ఉన్నందున ఇంకా మానసిక ఆందోళన ఉంటుంది, ధన వ్యయం అధికంగా ఉంటుంది, కొత్త కార్యక్రమాలు ప్రారంభించడంలో ఆటంకాలను ఎదుర్కొంటారు. కానీ శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఆలస్యంగా తొలగుతాయి. రుణ విముక్తి ఏర్పడుతుంది. సంవత్సర అంతంలో ఆశించిన ఫలితాలను సాధించుకోగలుగుతారు. ఈ ఏళ్నాటి శని యొక్క చివరి దశ దోషాన్ని తొలగించుకోవడానికి మాత్రం తప్పకుండా శనేశ్వర అనుగ్రహాన్ని పొందాలి. చిరు తనయుడు చిరుత రామ్ చరణ్ తేజ మగధీరతో ఒక్కసారి క్రేజీ స్టార్ అయ్యాడు. ఇతనిది వృషభ రాశి. సమాజంలో గౌరవ మర్యాదలు అద్భుతంగా ఉంటాయి. అయితే సంవత్సరం మధ్యలో ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయని పండితులు విశ్లేషించారు. ఆశ్చర్యపోకండి, ఈ కష్టాలు ఎందుకొస్తాయో వేచి చూడాల్సిందే. రామ్ చరణ్ తేజ 2 నెలల తర్వాత కొత్త పనులు ప్రారంభించవచ్చు. వృత్తిరీత్యా అభివృద్ధి ఉంటుందని పండితులు అంచనా. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. అయితే గౌరవ మర్యాదలు అద్భుతంగా ఉంటాయి. కాకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఇంకా బాధిస్తూ ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు మాత్రం సులభంగా సాధించుకోగలుగుతారు. ఈ సంవత్సరం మే తర్వాత నుండి కొన్ని కార్యక్రమాలు కొత్తవి మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. కానీ డిసెంబర్ 6 తర్వాత ఏకాదశ స్థానంలోకి బృహస్పతి సంచారం అవ్వడం వల్ల ఆర్థికపరమైన లాభాలు ఎక్కువగా ఉంటాయి. చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. జోష్ ఇవ్వకపోయినా ప్రేక్షకుల మీద ఏదో మాయమంత్రం వేశాడు యువ హీరో నాగ చైతన్య. ఏ మాయ చేశావే సక్సెస్ తో కాస్త కుదుట పడుతున్నాడు. వికృతి నామ సంవత్సరం నాగ చైతన్యకు శుభారంభమని పండితుల అంచనా. వాయిదా పడ్డ పనులు, ప్రాజెక్టులు యంగ్ బాయ్ త్వరగా పూర్తి చేసుకుంటాట. 45 రోజుల తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుందని పండితులు చెప్తున్నారు. నాగ చైతన్య జన్మ తేదీ ప్రకారం కర్కాటక రాశి అయింది. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. గౌరవ మర్యాదలు సమానంగా ఉన్నాయి. ఆదాయం మాత్రం అద్భుతంగా ఉంది. 14 ఆదాయం, 2 వ్యయం. ఇంతవరకు వాయిదా వేసుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అష్టమ బృహస్పతి దోషం మాత్రం మే 2 వరకు ఉంటుంది. మే తర్వాత నుండి మంచి అభివృద్ధి సాధిస్తారు. రోజయ్య చంద్రబాబు